తిరుపతిని గెలిపించాలని ఒక విశ్వాసంతో ఇల్లు తిరుగుతున్నారు, అక్కలు చెల్లెళ్ళు తిరుగుతున్నారు, కారు గుర్తుకు వేయాలి, మరి ఆ తిరుపతిని గెలిపించాలి అంటున్నారంటే దానికి కారణం ఉట్టిగా లేదు. ఎందుకంటే మనం మాటలు చెప్పేటోళ్ళం కాదు, మాట చెప్పి తప్పించుకునేటోళ్ళం కాదు, మాట చెప్పి పారిపోయేటోళ్ళం కాదు. ఒక మాట ఇస్తే మాటకు కట్టుబడి పనిచేసినటువంటి చరిత్ర ఈ రోజు భారత రాష్ట్ర సమితికి ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి మనకని చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు చాలా మంది వస్తున్నారు, వచ్చి ఏం చెప్తున్నారు, గత పాలకులు ఏం చేసిండు, గత పాలకులు ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. అరే బాబు, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఏం చేయలే, మేము ఏం చేయకుండానే వెనకటిగాడే ఇవ్వడం పెద్దగైన 20 ఏళ్ళ పొరగాడు వచ్చేట నాయన అడిగినట, ఏం నాయన ఏం చేసినవే నాకని. ఏం చేయండి, వాడు పెద్దగైందా, వాడు చదవచ్చిందా, వాడు ప్రయోజకుడు అయిందా, గట్టున్నది ఈరోజు మాట్లాడేటువంటి పెద్ద పరిస్థితి. ఎందుకు ఈరోజు చెప్తున్నాం, ఈ భూపాలపల్లి ఈరోజు ఈ కూడలో నిలబడి చెప్తున్నాం. ఏం చేసినామని చెప్పడానికి ఇటు చూస్తే డిగ్రీ కాలేజ్ మీకు కనబడుతుందా డిగ్రీ కాలేజ్? ఆ పక్కకే బస్డిపో కనబడుతుందా? ఆ పక్కకే ఈరోజు సంత, ఈరోజు మనందరికీ వారాంత సంత. నేను ఎమ్మెల్యే కాకముందు ఎట్లుండాడ పేద బోండా, వాళ్ళన్నీ చచ్చిపోయిన కుక్కలు వేసేటోళ్ళు, చచ్చిపోయినటువంటి కోళ్ళు వేసేటోళ్ళు, కోళ్ళు వేసిన అసలంతా తీసుకుపోయి అలా పోసేటోళ్ళు. ఇప్పుడు ఎట్లున్నాయి, మీ అందరికీ ఉపయోగం ఉన్నదా లేదా? అటు పక్కనే ఇండోర్ స్టేడియం, అటు పక్కనే స్విమ్మింగ్ పూల్, అటు పక్కనే అవుట్డోర్ స్టేడియం, ఇవన్నీ కూడా చేసినాం. ఇవికి ఇక్కడ కనబడుతున్నాయి. ఈ రోజు చెప్తున్నాను పెద్ద మూగోళ్ళ లెక్క ఏం చేయలే. ఈ రోజు అంబేద్కర్ సెంటర్ నుంచి ఈ రోజు జంగేడ్ క్రాస్ వరకు ఈ రోడ్డు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ 4 లేన్ల రోడ్డుగా విస్తరించి పనులు మొదలు పెడితే కళ్ళు కొట్టించుకున్నాడు. ఇవన్నీ పేరు చేస్తే వెంకటరమణారెడ్డి పేరు ఎప్పటికి ఉంటుంది. నేను ఎలక్షన్లు ఓడిపోగానే ఆ కాంట్రాక్టర్ను పిలిపించి భయపెట్టించి పనులు ఆపించిండు. ఏం చేసిండు పైసలు? ఇవన్నీ మన భూపాలపల్లి పెడితే బాగుండు. ఈ గల్లీలో రోడ్లకు డ్రైన్లకు ఏం చేసిండు దొరవారు? ఆయన ఊరికి పెట్టకపోయిండు, ఆయన ఊరిలో రోడ్లు పోసుకున్నాడు. ఇక్కడ పైసలు తీసుకుపోయి అక్కడ పెట్టి ఎన్నికలు వస్తున్నాయి. భూపాలపల్లి ఖతర్నాక్ మామూలు కాదు, మంచిగానే నవ్వుకుంటా మాట్లాడతారు కానీ అసలు కానీ పెడతారని భయమై రాత్రి రోడ్ వేసిన ఈ రోడ్డు రాత్రి వేసి కొత్తగా వేసిండా, ఏమైనా కొత్తగా పని చేసిండా? ఏం చేయలే. ఇదంతా కూడా కాంట్రాక్టర్ వేస్తుండగా అయిపోయి నేను పోకపోతే అక్కడ పోతున్నా, మరి ముఖం లేదని వేసిండు. ఎవడైనా రోడ్ వేసేటప్పుడు రోడ్డులో మరి కరెంటు పోలు తీసేస్తారా లేకపోతే ఉట్టిగా వేస్తారా? రాత్రి వేసిండు కాబట్టి ఉన్నట్టు వేసిండు. గా మాత్రం కూడా తెలియలేదు, ఏం చేయలేదని మాట్లాడుతున్నాడు. ఏం చేయలేకుంటే భూపాలపల్లికి ఇట్లా కాదు. ఈరోజు భూపాలపల్లి నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినాడు, చిన్న గ్రామ పంచాయతీ. ఈరోజు ఏమైంది? భూపాలపల్లి ఒక జిల్లా అయింది. జిల్లా అయిందా లేదా? వట్టిమైందా? ఇప్పుడు మొగోడు అంటున్నాను ఏం చేయలేడు మొగోడు. ఈరోజు జిల్లా చేసినాం, జిల్లా ఎస్పీని ఇక్కడ కూర్చోబెట్టినాం, కలెక్టర్ని ఇక్కడ కూర్చోబెట్టినాం, అన్ని రకాల కార్యాలు ఇక్కడ పెట్టినాం. గతంలో రిజిస్ట్రేషన్ కావాలంటే ముందు పోయేది, రిజిస్ట్రేషన్ ఆఫీస్ తెచ్చినాం, లేబర్ ఆఫీస్ తెచ్చినాం, అన్ని కార్యాలయాలు తెచ్చినాం. భూపాలపల్లి అంటే ఏంది చూపెట్టినాం. ఈ రకంగా మనం చేస్తే ఏం చేయలేదంటాడు. ఈరోజు మా మిత్రుడు దేవేందర్ రెడ్డి గారు, శిరీష గారు, వాళ్ళు పాప కౌన్సిలర్ కాగానే నన్ను ఈరోజు పెద్ద వాహనాలు తీసుకొచ్చింది. మొత్తం నీళ్లు పోతున్నాయి, ఇళ్ల ముందటి నుంచి నీళ్లు పూర్తిగా నడవడానికి వీలు లేకుంటే ఆ రోజు అప్పటికప్పుడే శాంక్షన్లు ఇప్పించి సైడ్ రోడ్లు కట్టినాం, రోడ్లు వేసినాం. అభివృద్ధి అంటే ఏదో చేసి చూపెట్టి ఈ రోజు మీ వాడల్లో తిరిగినాం. ఇది వాస్తవం, ఏదో మేము తప్పించుకుపోయేటోళ్ళం కాదు. ఈ రోజు ఈ ప్రాంతంలో ఎండాకాలం వచ్చిందంటే నీటి సమస్య. ఎందుకంటే అండర్ గ్రౌండ్ లో మైన్స్ ఉన్నాయి, భూగర్భ జలాలు ఆగాయి, మొత్తం కూడా కిందికి పోతే మొన్న కరోనా కష్టం వచ్చినప్పుడు ఎవరు కూడా పనిచేయడానికి రాలే. కానీ భూపాలపల్లి నీళ్ళకి ఇబ్బంది ఉండొద్దని ఆ రోజు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన మీద మొట్టమొదటి నీళ్లు ఇచ్చింది. ఎల్బీ నగర్ కు, రెడ్డి కాలనీకి నీళ్లు ఇచ్చి ఈరోజు స్వచ్ఛమైన గోదావరి నీళ్లు అందించినటువంటి చరిత్ర మనది. ఈరోజు చెప్తుంది ఏం చేయలే 26 నెలలు అయింది, నువ్వేం చేసినావు? నీ ముఖానికి మనం చేసింది ఉన్నదా ఇక్కడ ఈ భూపాలపల్లి అంటే? మొన్న చెప్తుండు, నేను క్యాసెట్టిందా గా గుడికట గా పక్కకు షెడ్ వేసినాం, ఈ పక్క గిజ్జేసి గా షెడ్ మనం వేయలే, దాన్ని ఆ షెడ్ గ్రానైట్ సొంత పైసలు పెట్టేంచిన ఈ రోజు రామాలయంలో. ఇది వాస్తవం కదా? ఈ రోజు రాములవారి దేవాలయంలో రాముడు ఎప్పుడో పెట్టి దేవాలయాన్ని, కానీ ఆ స్వామివారికి ఆభరణాలు లేకపోతే సొంత పైసలు పెట్టి స్వామివారికి ఆభరణాలు చేయించినాం.
ప్రతి పండుగ భూపాలపల్లిలో రాముని వారి కళ్యాణం అయితే ఘనంగా జరిపించే కార్యక్రమాలు మరి మీ అందరి సహకారంతో చెప్పుకునేది ఎన్ని చిన్న చిన్నమని చెప్పుకో ఒకటే శిలాఫలకం ఒక్క దగ్గర వేసినాం. ఈ సార్ వారు నేను చేసిన వాటిని మరి ఈ రోజు పనులు జరుగుతుంటే గల్లికి శిలాఫలకాలు వేసుకొని భూపాలపల్లిలో ఈ యొక్క ఎన్నికల సందర్భంలో 10 మంది మంత్రులు వచ్చి 100 శిలాఫలకాలు వేసిండు. ఆ శిలాఫలకాల పనులు అయితే కావో తెలియదు. ఇప్పటికీ ఆయన ఎమ్మెల్యే అయినాక వేసిన శిలాఫలకాలు ఎక్కిరించి చూస్తున్నాయి. సార్ బొమ్మ పెట్టుకున్నాడు, బొమ్మ మీద ఈ రోజు ఏం చేయాలని ప్రజలు అడిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి అక్కడ ఆలోచన వేయండి. భూపాలపల్లి జిల్లా చేస్తే ఈ రోజు ఈ జిల్లాను తీసేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. ఈ రోజు జిల్లా చేసేటువంటి కుతంత్రం చేస్తా ఉన్నారు. ఎందుకు భూపాలపల్లి జిల్లాట ఇంత చిన్న జిల్లా అవసరమా? ఇది అశాస్త్రీయంగా జరిగింది, లెక్క ప్రకారం జరగలే. కేసీఆర్ అమాయకంగా పెట్టిన జిల్లా. భూపాలపల్లిలో బొగ్గుమైన్లు ఉన్నాయి. భూపాలపల్లి అటవీ ప్రాంతం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మనం ఎవరం పోయి ధర్నా చేయలే, ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వలే. మనందరి యొక్క ఆలోచనలు అర్థం చేసుకొని జిల్లా కేంద్రంగా చేస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఇన్ని జిల్లాలు అవసరం లేదు, జిల్లాలు పెడితే ఖర్చులు పెరుగుతున్నాయి, జిల్లాలు తగ్గియాలి అని అసెంబ్లీలో ఆయన మంత్రి రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు. నేను అనుకునేది ఉట్టిగా చెప్తున్నాను, వట్టిగా చెప్పలే. మళ్ళా మొన్న క్యాబినెట్ మీటింగ్ మొట్టమొదటిసారిగా బయట పెట్టిండు. ఎక్కడ పెట్టిండు? సమ్మక్క సార్లమ్మ జాతరలో పెట్టిండు. ఈయన అనుకున్న జాతరలో పెట్టిండు. భూపాలపల్లికి ఏమైనా ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాడో ఏమో, భూపాలపల్లి మెడికల్ కాలేజీకి ఏమైనా 100 కోట్లు ఇస్తాడేమో అనుకో. గవేం చెప్పలే. ఈ జిల్లాలు తగ్గించడానికి ఒక కమిషన్ వేస్తున్నా, ఆ కమిషన్ ఊరు తిరిగి ఒక రిప్రజెంటేషన్ నాకు లెక్కిస్తాడు, దాని ప్రకారం జిల్లాలు తగ్గిస్తా అంటుండు. జిల్లాలు తగ్గిస్తే తగ్గించేది దాంట్లో భూపాలపల్లి మొదటి వరుసలో ఉంటుంది. ఎందుకంటే చిన్న జిల్లా ఇది, 11 మండలాలతో ఏర్పడేది. ఇప్పుడు 12 మండలాలు, గోరికొత్తపల్లి మండలం చేస్తే 12 అయినాయి. ఈ రోజు 12 మండలాల జిల్లా అవసరం లేదు, మురుగు జిల్లా అవసరం లేదు, ఇంకా సిరిసిల్ల అవసరం లేదు, ఈ జిల్లా అవసరం లేదని కాంగ్రెస్ నాయకులు సన్నాయిలు నొక్కుతా ఉన్నారు. నిన్న వచ్చింది శ్రీధర్ బాబు, ఆయన మనం మంచి ముచ్చలు చెప్తానుకుంటున్నాను. టీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారం. నేను తప్పుడు ప్రచారం నేను చేయట్లేదు మిస్టర్ శ్రీధర్ బాబు. నీ మంత్రి అసెంబ్లీలో చెప్పిండు, నువ్వు మంత్రివర్గంలో కూర్చొని చెప్పినావు జిల్లాలో ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగింది, జిల్లాలు తగ్గిస్తా అని చెప్పింది. ఇది వాస్తవం కాదా? వాస్తవం కాదా చెప్పు. ఈ రోజు అర్థమైపోయింది, భూపాలపల్లి ఖతర్నాకున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బొమ్మ పెడతారు, టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని భయంతో మాట్లాడుతున్నారు. కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా మాటలు చెప్పిండు. నేను అనుకున్నా ఏమైనా కొత్త ముచ్చట్లు చెప్తాడని మొత్తం ఆయన స్పీచ్ అంటున్నా. ఆయన ఏం చెప్తున్నారికేనా, మా ప్రభుత్వం 6 గ్యారెంటీలు 420 హామీలు మస్తుగా చేసినాం, మా ఆడబిడ్డలు మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారని ఆయన చెప్పింది ఏం దొరికేనా, బస్సులు ఇస్తున్నాం, ఆ బస్సులట భర్తతో పంచాలి, అమ్మగారింటికి వచ్చాట, అమ్మగారింటికి కలిసి అత్తగారింటికి రావచ్చాట, గదానికే బస్సు వాడుకోవాలట. మనం బస్సు ఎక్కుతావా అమ్మ? బస్సు ఎక్కటోళ్ళు నౌకరుగాళ్ళు. ఎప్పుడు మనం ఈ 6 నెలలకు ఎక్కితే బస్సులో మనకు మర్యాద లేకుండా పోయింది. మనం అడిగింది ఏమి బస్ కోటేనే, బస్ కోట వేసినామా? ఎందుకు వేసిన మా అక్కలు 2500 ఇస్తామన్నాడు. భర్త లేకుండా దాచుకోవచ్చు, సిట్టీలో వేసుకోవచ్చు, పిల్లగాన్ని చదువుకు ఎక్కడ వెత్తాయి, ఇంట్లో ఖర్చులకు ఎక్కడ వెత్తాయి అని ఆశపడి అయితే 26 నెలలైంది. ఈ ప్రభుత్వం 65,000 మీకు బాకీ పడ్డది. కొడుకులను 65,000 పెడితేనే మీరు ఈరోజు ఓట్లు అడగాలి, లేకుంటే ఓట్లు అడగద్దని చెప్పాలి. మహాలక్ష్మి కింద 65,000 బాకీ పడ్డది. ఈరోజు భర్తలు చనిపోయిన వితంతువులకు, అదేవిధంగా వృద్ధాప్యం వచ్చిన పెద్దలకు, అవ్వా నేను గెలుస్తానే మీ అందరికీ 2,000 పెన్షన్ 4,000 చెప్తా, ఆ 4,000 అయ్యకిత్తా అమ్మకిత్తా అన్నాడు. మరి ఇచ్చింది అవ్వ ఈరోజు 2,000 ఎవరికి ఏం పెన్షన్ ఇవ్వలేదు. ఇంకోటి అన్నాడు, ఇప్పుడు నా అమ్మాయి నాయంబడి ఒక అమ్మాయి తిరిగింది, అసలు అమ్మాయిలకు ఏం చెప్పిండు, చెల్లె ఈరోజు స్కూటీలు వెళుతా, స్కూటీలలో మీరు స్కూల్ కాలేజీ పోవచ్చు, మరి వచ్చిన స్కూటీలు రాలే, మరి ఎవరికి ఏం రాలే. ఏం చెప్తుండు, సన్న బియ్యం ఇస్తున్నాం. ఇక మీరు గతంలో ఏం అన్నమేది లేదు. సన్న బియ్యం ఇవ్వడం అనేది ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ విధానం, సన్న బియ్యం మీ విధానం. ఒక సన్న బియ్యంతోనే సమస్య పరిష్కారం కాదు కదా. నువ్వు ప్రధానంగా ఏం చెప్పినావు, కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి అనే పథకం పెట్టి పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు ప్రతి ఇంటికి దక్కిస్తే అదనంగా తులం బంగారం ఇస్తామని కొడుక, ఈ తులం బంగారం ఈ 2 నెలల్లో ఇట్లా పెళ్లి తులం బంగారం పెట్టు, అప్పుడు ఓట్లాడు. ఈ రోజు తులం బంగారం రాలే, మహాలక్ష్మికి 25,000 రాలే, గ్యాస్ మొత్తం ఫ్రీకి ఇస్తాను, గ్యాస్ మొత్తం రాలే, వచ్చినాయమ్మా గ్యాస్ మొత్తం పెంటే గ్యాస్లోకి రాలే. ఈ రోజు ఏం చెప్తుండ్రు,
ఇంకా చాలా చేస్తాం మేము. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఉట్టిగానే మమ్మల్ని బదనాం చేస్తుంది. అరే నీ ప్రభుత్వం వయసు 5 ఏళ్ళ 60 ఏళ్ళ 26 నెలలు అయిపోయింది, ఉండేది 34 నెలలే. అలా చివరి 6 నెలలు ఎన్నికల ఇయ్యరేనా నువ్వు చేసేది ఎప్పుడు వయసు చేయమంటే ఈరోజు గవర్నీ చేయకుండా ఈరోజు చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని కొట్లాడినాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని పోయాడు. అప్పుడు మేము అందరం రైఫల్ రెడ్డి అని చెప్తాం. తుపాకీ ఈయన పేరు రైఫల్ రెడ్డి. ఆ రైఫల్ రెడ్డి అంటుంది నిన్న ఎక్కడికి పోయింది నల్గొండ మిర్యాల విడల. మరి కేసీఆర్ చెప్పిండు ఆయన ఎప్పుడన్నా తెలంగాణ జాతిపితనని అనలే కదా. ఈరోజు మహాత్మా గాంధీ జాతిపిత అని చెప్పుకున్నారా? మహాత్మా గాంధీ పోరాటం చేసి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులను వ్యతిరేకంగా పోరాటం చేసి ఒక తూట ఖర్చు కాకుండా దేశానికి స్వాతంత్రం తీసుకొస్తే ఆయన చనిపోయిన తర్వాత ఆయన పోయిన తర్వాత ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని చెప్పిండు. ఈ రోజు కేసీఆర్ గారు తెలంగాణలో ఒక ఉద్యమకారుడిగా అశాంతికి అహింస మార్గంగా కాకుండా కేవలం గాంధీ చూపెట్టినటువంటి మరి ఈ హింసా మార్గాన్ని విననాడు అహింస మార్గం ద్వారా మరి ఆనాడు ఉద్యమాన్ని నడిపి భారత పార్లమెంట్ లో అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేసి ఆనాడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తెలంగాణ వేస్తే ప్రజల యొక్క అభిష్టం మేరకు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి అయి ఈ రోజు జనరంజకమైన పరిపాలన అందిస్తే నువ్వు అన్ని కూడా డబ్బులు చేస్తాను. మహాలక్ష్మి పథకం అన్నావు, 2000 పెన్షన్ 4000 అన్నావు, అదనపు తులం బంగారం అన్నావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు, 10,000 రూపాయల రైతు అందిస్తే 15,000 అన్నావు. అన్ని కూడా డబుల్ చెప్తే ప్రజలు నమ్మి నీకు అవకాశం ఇచ్చింది. ఏం జరిగింది? ఈరోజు అవకాశం ఇస్తే ఆ అధికారాన్ని ఇచ్చినప్పుడు ప్రజలకు చేయాలి. ఒకవేళ నీకు చేత కాలేదు తప్పైందని ముక్కు నేలకు రాయాలి, చెంపలు వేసుకోవాలి. గవి చేయకుండా ఏమంటాడు కేసీఆర్ గారట, అరే నువ్వు ఎట్లయినా రాను జాతి ఇష్టం వచ్చినట్టు ఒక వయసుకు గౌరవం లేదు, తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి అనేటువంటి భావన లేదు. ఆయనను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు. నిన్న అమెరికా పోయిండు. అమెరికా పోయాడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది ఒక పెద్ద యూనివర్సిటీలో చదువు రానోళ్ళు కూడా అక్కడక్కడ పోయి అప్పుడప్పుడు నేర్చుకుని వస్తారు. మన రేవంత్ రెడ్డి నేర్చుకొని మంచి మాటలు చెప్తారనుకుంటే దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అక్కలందరూ కూడా అర్థం చేయాలి. ఇదే మాట కాదు ఇంకేం చెప్తుండు. అక్కడ మాజీ ఉంటే చింతపండు అయితే అంటుండు. ఇవాళ మాట్లాడతారమ్మా చింతపండు మాటలు వీధి రౌడీ లెక్క మాట్లాడుతున్నాడు. ఒక వీధి రౌడీ లెక్క ఒక రౌడీ షీటర్ లాగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు కావడం మన దౌర్భాగ్యం అనే మాటని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా చాలా మాటలు చెప్పిండు. ఇచ్చిన మాటను అమలు చేయాలంటే 9 కొడతా అంటాడు. ఇంకా అంటే 9 కొడతా, గుట్లు వీటి గోళీలు ఆడతా, పేగులు తీసి మెడకేసుకుంటా. అరే పేగులు తీసి మెడలు వేసుకోవడానికి మటన్ కొట్టేటువంటి మరి మటన్ కొట్టేటువంటివా మరి కట్టుకోడువా? ఏంది ఈ భాష ఏంది? ఈ భాష ఏంది సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కావడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి అక్కలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అక్కల్ని తొందరగా టాప్ చేయొచ్చు, ఒప్పియచ్చు, మెప్పియచ్చు, ఓట్లు వేయచ్చు అనే ఉద్దేశంతో ఈ రోజు మీ అందరూ అక్కలతో ఓట్లు వేయించుకున్నాడు, చెల్లెళ్లతో ఓట్లు. నేను ఈరోజు చెప్తున్నా అమ్మా, ఓటుకు చాలా పదనైనటువంటి బలం ఉన్నది. ఎందుకంటే ఒక ఓటే కదా పాపం ఈ రోజు నిలబడ్డోళ్ళు 2 సార్లు ఓడిపోయినని బాధపడుకుంటా డబ్బా ఓటుకొని తిరుగుతుందట. బాగా ఇక పని అయిపోతుంది. ఇక మా డబ్బులో కనుక మనం నమ్మితే ఈరోజు మోసమే కాడుకున్నది. ఈరోజు మన ఇళ్ళలో కూడా కట్టినాను. ఈసారి గెలవకపోతే ఈసారి గెలిస్తే నేను ఉంటా, లేకపోతే అదే పోతా అంటే ఆశపడి పాపం అందరు ఆడబిడ్డలు సూతానికి ఒక్క పాట ఇద్దామని వచ్చింది. ఏమైంది ఈరోజు ఇప్పుడు క్యాంపానికి పోతే తిట్ల పురాణం తిట్ల దండకం అవుతుందని నేను చెప్తున్నాను, ప్రజలు చెప్పుకునే పరిస్థితి ఉన్నది. మొన్ననే పుల్లిరావేపల్లి ఊరికి పోతే ఒక అమ్మ అంటుంది ఏదో పనికి పోయిందట. పాపం అమ్మను ఇష్టం వచ్చినట్టు తిట్టి బయటికి వెళ్ళి కొట్టిండట. ఇట్లా ఈరోజు పాపం ఎప్పుడైనా కూడా సుమా ఎప్పుడైనా ఆత్మగౌరవంతో తిరుపతి వచ్చి దండం పెట్టి ఒకటి అడుగుతున్నాడు, లేదా ఇంద్రవో కింద అవుతాడు. కానీ పాపం మరీ కింద నేను అనుకుంటే మాత్రం వాళ్ళ కాళ్ళు పొందే పరిస్థితి వస్తేనే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని కూడా మీకు హెచ్చరికగా చేస్తా ఉన్నా అమ్మలారా. ఇవన్నీ వాస్తవాలు. మరి తిరుపతి ఎక్కడి నుంచో వచ్చిండు, భూపాలపల్లి నాడు ఎక్కడి నుంచి రాకపోతే ఇక్కడనే ఉన్నాడు. భూపాలపల్లి అసలు భూపాలపల్లి ఇంకా భూపాలపల్లి కొద్దిమంది, ఈ జంగూరు కొద్దిమంది కాశీ ఎవరు వచ్చినా ఈ రోజు భూపాలపల్లిలో పుట్టిన వాళ్ళు కాకపోయినా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో పని మీద వచ్చి స్కూల్ పెట్టిండు. ఈ రోజు స్కూల్తో పాటు ఇక్కడ అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నాడు. ఈ రోజు భారత మరి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, ఇది మా మాట నమ్ము అన్నారు. పాపం బీసీలు అందరూ కూడా నమ్మి ఓట్లేసింది. మరి ఈ రోజు ఎన్నికలలో ఎంతమందికి ఇచ్చిన నాయకులు కానీ మేము మాత్రం 30 సీట్లు ఉంటే 6 సీట్లు ఎస్సీలకు, 2 సీట్లు ఎస్టీలకు పోగా మిగిలినటువంటి 22 సీట్లలో
మరి మొత్తం కూడా మరి 16 సీట్లు బీసీలకే ఇచ్చినాం. బీసీలలో మరి చాలా సామాజికంగా ఉండేటువంటి మరి పద్మశాలి కులస్తులకు ఈ సీటును కేటాయించినాం. ఇరవై ఒక పద్మశాలి కాదు, ముదిరాజులకు ఇచ్చినాం, గౌరమ్మలకు ఇచ్చినాం, మున్నూరు కాపులకు ఇచ్చినాం, మరి అదేవిధంగా విశ్వబ్రాహ్మణులకు ఇచ్చినాం. అన్ని బలహీన వర్గాలకు సముచితమైన స్థానాన్ని భారత రాష్ట్ర సమితి కల్పించింది. కాబట్టి బలహీన వర్గాలకు సంబంధించిన హక్కులు ఆలోచన చేయాలి. ఎందుకు చెప్తున్నా అంటే చాలా బాధతో చెప్తున్నా. బలహీన వర్గాలన్నా అణగారిన వర్గాలన్న ఒక ప్రేమతోటి ఈ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కుల సంఘాలకు మీటింగ్లు అవుతాయి, చిట్టిపాటలు అవుతాయి, కుల సంఘాల మీటింగ్లు అవుతాయి. అదేవిధంగా పద్మశాలి సోదరులు వారు నమ్మినటువంటి దేవుడు మరి ఈరోజు మన మార్కండేయ జయంతి జరుపుకుంటారు. గౌరన్నలు మరి వారొకరు మరి ముదిరాజులు పెద్దమ్మ తల్లి ఎవరు వాళ్ళకుంటారని 30 గుంటల స్థలం ₹1 కోటి శాంక్షన్ చేపించిన దురవహారం వచ్చిండు. ఆ పైసలు తీసుకుని ఊరికి పట్టుకపోయిండు. బలమైన వర్గాలకు ఎవరికి ఏమి ఉండొద్దని ఈరోజు దురంకారంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. నేను చెప్పిన దాంట్లో పూర్తి వాస్తవాలు చెప్తున్నా. ఒక్కడి కూడా కల్పితం లేదు, ఒక్కడి కూడా అవాస్తవం లేదు. మా మీడియా మిత్రుల సాక్షిగా చెప్తున్నా, ఇవన్నీ నిజాలు. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి మాట చెప్పినటువంటి వ్యక్తులకు, దురంకారంతో వ్యవహరించే వ్యక్తులకు, బలహీన వర్గాలంటే చిన్న చూపు చూసే వ్యక్తులకు అప్రమత్తంగా ఉండండి. ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి అభ్యర్థిని గెలిపియండి. రాబోయే 5 సంవత్సరాలు మీకు ఒక సేవకుడిగా సేవ చేస్తాడు, మీ అందరికీ అందుబాటులో ఉంటాడు, మీ యోగక్షేమాలు ఖచ్చితంగా తీస్తానని ఎంపిక చేసినాం. అలాంటి వారి అదేవిధంగా చెప్పినాం. చాలున్నాయి. మా సోదరుడు చెప్తాడు, రైతులకు మనం ఈరోజు ఇక్కడ ఉన్న ఊర్లలో మనకు ఎకరమో 2 ఎకరాల భూమి ఉంటే కేసీఆర్ ప్రతి సంవత్సరం 2 విడతలుగా ఎకరానికి ₹5,000 రైతు బంధించి ఆదుకున్న గొప్ప నాయకుడు రైతు నాయకుడు. మరి ఈరోజు 15,000 అనేది అటైపోయింది, 2 లక్షల రుణమాఫీ ఇటైపోయింది. మన రేవంత్ రెడ్డి మాత్రం అటైపోయింది. ఈరోజు ఇన్ని దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు చేసినటువంటి పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండండి. భయపడతా ఉన్నారు. మా తిరుపతి నామినేషన్ వేయగానే ఎవడొచ్చి నీ సంఘం చూస్తా అంటుంది, ఇంకోటి వచ్చి నీ సంఘం ఎవరి సంఘం చూసేస్తే అంటే అమాయకుడు ఇక్కడ లేరు. ఎవరు ఒక్కరిని హెచ్చరిక చేస్తే మేము డబుల్ కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఇలాంటి బేదింపులకు భయపెట్టడం కాదు. చివరిగా సింగరేణి కార్మికులు భూపాలపల్లి కేంద్రంగా జీవిస్తున్నారు, ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. సింగరేణి కార్మికులకు మొట్టమొదటిసారి గతంలో పోయినటువంటి వారసత్వ ఉద్యోగాలను కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొస్తే వీళ్ళు ఈరోజు కోట్లు అడ్డుకున్నారు. అప్పుడు మెడికల్ ఇన్వాలిడేషన్ పేరు మీద అనారోగ్యం బారినటువంటి కార్మిక పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే దాదాపు 17,000 మంది ఇప్పుడు సింగరేణిలో ఉద్యోగాలు చేస్తున్నది వాస్తవం. మరి ఈనాడు ప్రభుత్వం 2 సంవత్సరాలైనా మెడికల్ ఇన్వాలిడేషన్లో పోయినటువంటి వాళ్ళు పక్షవాతం వచ్చినా, గుండె జబ్బు వచ్చినా, కాలు ఇరిగినా నువ్వు ఉద్యోగం చేయాల్సిందే, నీ పిల్లవాడికి ఉద్యోగం రాదనేటువంటి పద్ధతిలో రిజెక్ట్ చేస్తా ఉన్నారు. గతంలో ఎవరైతే మెడికల్ ఇన్వాలిడేషన్ ఉందో వారికి ఇప్పటికీ ఉద్యోగాలు రాలే. వారసత్వ ఉద్యోగంతో పాటుగా పేరు మార్పడమని ఒక పెద్ద అంశంగా ఉంటే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తే ఇప్పటి వరకు కూడా అతిగతి లేదు. అదేవిధంగా లాభాల బాటలో అన్యాయం, లాభాల బాటలో ఇచ్చేటువంటి దాంట్లో కోతలు. మరి కనీసం సింగరేణి డే డిసెంబర్ 23 నాడు జరుపుకోవాల్సిన డే కూడా జరుపుకోలేనటువంటి పరిస్థితి. పెద్దసారికి ఫుట్బాల్ ఆట అంటే ప్రేమట. నువ్వు ప్రేమింటే నీ పైసలు ఇచ్చుకోవడం సింగరేణి పైసలు తీసుకుపోయి 10 కోట్ల రూపాయలు ఆ సింగరేణిలో డబ్బులు ఇచ్చి ఆత్మసొమ్ము అల్లుడు దానం చేసి రోజు కనీసం సింగరేణి కూడా జరుపుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ వాస్తవాలు నేను చెప్పింది. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను చెప్పిన అవాస్తవం చెప్పమనండి, నేను డైరెక్ట్ గా సమాధానం చెప్తా. కాబట్టి ఇన్ని తప్పుడు వ్యవహారాలు చేసేటువంటి పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉన్నది, ఇప్పటికి అంతర్గత కళాలతో కొట్టిమిట్లాడుతుంది. మంత్రికి ముఖ్యమంత్రికి, మంత్రికి ఉప ముఖ్యమంత్రికి, మంత్రికి ఎమ్మెల్యేల మధ్య సయోధ్య లేక ఈరోజు నిత్యం మన ముఖ్యమంత్రి నాకు తెలిసి ఆయన వచ్చిన 2 నెలల్లో 75-80 సార్లు ఢిల్లీకి పోయిండు. ఢిల్లీ సూటే తిరుగుతుంది, అమ్మ సూటు తిరుగుతుంది, అయ్య సూటు తప్ప పరిపాలన మాత్రం తెచ్చి పెట్టలే. కాబట్టి అప్రమత్తంగా ఉండమని కోరుకుంటూ